హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా సోషల్ మీడియాలో కెమెరా ముందుకి రావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్లో ఒక ప్రిన్సిపల్ మేడంని హత్య చేసిన సంఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం. అసలు ఎటుపోతుంది సమాజం? పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు? ఇంట్లో ఏం తింటున్నారు? ఎందుకు వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంది? ఏం జరుగుతుంది సొసైటీలో? ఒక టీచర్కి, ఒక గురువుకి గౌరవం లేకపోతే అసలు ఆ పిల్లలు ఇంకా ప్రపంచంలో ఇంకెవరిని విలువగా చూస్తారు? వాళ్ళు రేపు పెరిగి పెద్దయినా ఇదే మనస్తత్వంతో పెరిగిన పిల్లలంతా అసలు వాళ్ళు ఏం చేస్తారు ఈ సమాజానికి, ఈ దేశానికి? మరి ఇప్పుడు ఈ తప్పంతా ఎవరిది? ఏం జరుగుతుంది? ఎవరు దీనికి బాధ్యులు? వినడానికి కానీ, చూడడానికి కానీ నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆలోచించకుండా ఎక్కడో జరిగిందిలే, మనకేంటి, మన దగ్గర కాదు కదా, మనకు సంబంధించింది కాదు కదా అనుకోవడానికి ఎలాంటి హక్కు లేదు. ఈ విషయంలో ప్రతి పేరెంట్స్గా, ప్రతి పిల్లలకి, ప్రతి పేరెంట్స్కి, సమాజానికి పూర్తిగా బాధ్యత ఉంది. ఏ ఒక్కరు కూడా ఇందులో బాధ్యత లేకుండా లేరు. ఊరికే చూసి వదిలేయడానికి ఏమిది చిన్న విషయం కాదు. ఆ పిల్లల్ని చూస్తే చిన్న పిల్లలు, మరి ఇంత చిన్న వయసులోనే ఇంత క్రూరంగా పెరిగారంటే అసలు వాళ్ళు పెరుగుతున్న వాతావరణం ఎలాంటిది? ఒకప్పుడు మేము స్కూల్కి వెళ్ళిన టైంలో మా పేరెంట్స్కి టీచర్ ఎక్కడ కంప్లైంట్ చేస్తారో అని భయపడేది, ఏమన్నా చేయడానికి చిన్న చిన్న వాటికి కూడా. పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ కొడతారని. పేరెంట్స్ ఏమో ఏమన్నా చేస్తే, చెయ్యకపోతే, చెప్పింది వినకపోతే స్కూల్కి వచ్చి టీచర్కి కంప్లైంట్ చేస్తామని చెప్పేవాళ్ళు. అసలు ఎంత బుద్ధిగా పెరిగాము. ఇప్పుడు 30 సంవత్సరాలు మా స్కూలింగ్ అయిపోయిన తర్వాత కూడా మేము మా గురువులంటే ఎంతో భక్తి కనిపించినా, వెళ్ళి కలవడానికి వెళ్ళినా, మరి ఇప్పుడేంటి? సేమ్ అదే కదా, వీళ్ళు కూడా వాళ్ళకి గురువులే కదా. పేరెంట్స్ ఏవో చిన్న చిన్న దండిస్తే, చిన్నగా పిల్లల్ని దండిస్తే, మీరు నా పిల్లని కొడతారా, మేము ఇంత పే చేస్తున్నాము స్కూల్ ఫీజులో, మీకు కొట్టే హక్కు ఎక్కడిది? నార్మల్గా చెప్పండి. కొన్ని సందర్భాల్లో పిల్లలు నార్మల్గా మాటలు వినరు, దండించి చెప్తేనే వింటారు. తెలియదా? ఆ స్టేజ్ దాటి రాలేదా ఇప్పుడున్న పేరెంట్స్ అంతా? అప్పుడు మనం బాలేమా? మరి ఇప్పటికిప్పుడు మాత్రమే ఎందుకింత సున్నితత్వం? ఓకే, మన వరకు మనం సున్నితంగా పెంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మరి ఒక గురువు అంటే రెస్పెక్ట్ లేని విధానంగా పిల్లలు పెరిగితే ఇంకేంటి? వాళ్ళు చేసేదేంటి? ఇంకా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారా వాళ్ళు? నాకు తెలియదు ఎలా మాట్లాడాలో నిజానికి. అసలు ఈ తప్పు ఎవరిది, ఈ బాధ్యత ఎవరిది, ఏది అర్థం కావట్లేదు. కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది, పేరెంట్స్ చెప్పు, మీ టీచర్ ఏమన్నా అన్నారా, అడుగుదాం, నేను వస్తా పదా. వాళ్ళు నిజంగా ఏమన్నా అనకపోయినా పిల్లలు వచ్చి నన్ను ఈ టీచర్ కొట్టిందనో, లేదంటే ఈ టీచర్ ఇలా అన్నదనో ఏమన్నా చిన్నగా చెప్తే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడమే. మీరు ఇలా అంటారు, డైరెక్ట్ ప్రిన్సిపల్కి కంప్లైంట్. ప్రతి ఒక్కరు జాబ్స్ చేసుకోవడం కోసం ఇటు విద్య నేర్పిస్తూనే ఆ వృత్తి చాలా గౌరవంగా ఉండాల్సింది. పిల్లలకి భయపడుతూ, పేరెంట్స్కి భయపడుతూ ఉంటారా టీచర్స్? నిజంగా ఇది ఎంత దారుణం. రేపు అసలు టీచర్సు పిల్లలకి ఏమన్నా నేర్పించడానికి ఇంకా ముందుకొస్తారా? టీచర్ ఫీల్డ్కి వెళ్తారా ఇలాంటివి చూస్తూ? మరి ఇంకెవరు సొసైటీని అసలు పిల్లల్ని మార్చి రేపటి పౌరులుగా తీర్చిదిద్దే టీచర్స్ ఇలా ఉంటే వాళ్ళ పరిస్థితి? దీనికి కారణం ఏంటో నాకు కూడా తెలీదు. కానీ మేబీ పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం అయి ఉండొచ్చు, ఇంట్లో ఉన్న వాతావరణం అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకుండా
పట్టించుకోకుండా ఉండడం వల్ల అయి ఉండొచ్చు. మొబైల్ అడిక్షన్ అసలు ఏం జరుగుతుంది మొబైల్లో? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవ్రీడే అసలు ఏమొస్తున్నాయి? మన పిల్లలు ఏం చూస్తున్నారు అందులో? సోషల్ మీడియాలో మనం పాజిటివ్గా వాడుకోవచ్చు, అవసరం లేనివి కూడా చూడొచ్చు. కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు? మనం ఏం చూస్తున్నారు? మనకి ఇంట్లో వాతావరణం ఎలా ఉంది? లేదు పేరెంట్స్, ఖచ్చితంగా నేను కూడా ఒక మదర్నే, ఒక పేరెంట్స్గా ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయం. ఊరికే నెక్స్ట్ డే మర్చిపోయే విషయం అయితే కాదు.